పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఎమ్మెల్యేల వరుస వివాదాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇతర అంశాలపై వాడివేడిగా చర్చ జరిగింది. సెక్రటేరియట్లో ఏం జరుగుతుందని సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. పేరోల్ లేటర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖను గాడిలో పెట్టాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక గూడూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పేరోల్ లేటర్లపై సీరియస్ అయినట్లు సమాచారం. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంపై ఎందుకు హోంశాఖ అప్రమత్తంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి అప్పులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఊటంకిస్తూ జగన్ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. 2019-24 మధ్య తమ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదే పదే అబద్దాలు చెప్పాయని, రాష్ట్రంలో ఆదాయం వృద్ధి తగ్గిందని, అభివృద్ధి అనేది లేదని తప్పుడు ప్రచారం చేశాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మంత్రులు, ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయన్నారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్ గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు. నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికినే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను. ఇది ఇవాళ తీసుకున్నాను నేను కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు. లేదు మేము కాదని ఎదురైనప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉద్యమించడం ఉద్దేశం అంతే కదా. అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్ లో ఎన్డీఏ ఉంది, ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. పార్టీ విధానం వ్యక్తుల విధానం కాదు. ఇది దేశానికి సంబంధించిన అంశం. దేశానికి సంబంధించిన అంశం ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కాదు కదా. రాష్ట్రంలో పాలన చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ 5 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ తీయాలని చూస్తుందని మాజీ మంత్రి మెరుగా నాగార్జున విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 66 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తే కూటమి ప్రభుత్వం వాటి సంఖ్య తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుందని మెరుగా ఆరోపించారు. పెన్షన్ బాధితులను తీసుకుని సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని నాగార్జున హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చల్లగా నల్లిఫై చేయాలని, దరిదాపు 5 లక్షల పైగా పెన్షన్లు తీసివేయాలని ఒక కుట్రతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద నాటకం ఏంటంటే మేము చనిపోయిన వాళ్ళే తీస్తున్నాం, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండ. రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు, దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చే హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. వారు మా పరిస్థితి ఏంటి, మాకు సర్టిఫికేట్ ఉంది, మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పళంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదనలు వింటే మీకు అర్థమవుతుంది. మా ప్రభుత్వంలో దగ్గర 66 లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం. మీరు ఈరోజు దరిదాపు 5 లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తా ఉన్నారు. పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ప్రశాంతంగా జీవించాలనే కూటమి ప్రభుత్వం వారి పెన్షన్లను రెట్టింపు చేసి పంపిణీ చేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు ధృవపత్రాలతో పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వికలాంగుల పెన్షన్ సంబంధించి పెన్షన్స్ తీసేస్తున్నారని చెప్పి ఒక
ప్రచారం చేస్తున్నారు. నిజమైనటువంటి వికలాంగులకి ఎట్టి పరిస్థితుల్లో తీసే సమస్య లేదు. ఎక్కడన్నా అనర్హులండి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొస్తే అవి మాత్రమే తీస్తున్నారు. ఎక్కడన్నా ఇలాంటి అనుమానాలు ఉన్నా కూడా అవి నివృత్తి చేసుకోవడానికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించారు. ఎక్కడన్నా గ్రామాల్లో వస్తే ఇమీడియట్ గా దాన్ని గ్రామ సచివాలయంకి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే బట్టి ఖచ్చితంగా అసలు ఏ ఒక్కటి కూడా తీసే పని లేదు. అర్హులందరికీ ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసమే గతంలో 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం. 6,000 ఏదైతే 100% బెడ్ అయ్యారో దానికి 15,000 చేశాం. అంతే తప్ప నిజమైనటువంటి అర్హులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఎవరిని కూడా అర్హత లేకుండా తీసుకునే వాళ్ళది వాళ్ళు పునఃపరిశీలన చేసుకోండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని తెలియజేయాలి. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ కోసం లేఖ ఇచ్చానని తెలిపారు. శ్రీకాంత్ తండ్రి అడిగినందుకే లేఖ ఇచ్చానన్నారు. తాను ఇచ్చిన లేఖను అధికారులు తిరస్కరించారని తెలిపారు. పేరోల్ ఇవ్వలేమని లిఖితపూర్వకంగా చెప్పారన్నారు. ప్రజాప్రతినిధులుగా చాలా మందికి లేఖలు ఇస్తుంటామని వెల్లడించారు. గతంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ కోసం చెవిరెడ్డి కిలివేటి లేఖలు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఒక ఫెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు ఫెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ ఫెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్య మేడ్చల్ జిల్లా మేడిపల్లి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను రంపంతో కోసి హత్య చేశాడు భర్త. స్వాతిని ముక్కలుగా చేసి కవర్లలో వేసి బయట పడేసేందుకు భర్త మహేందర్ రెడ్డి ప్రయత్నించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను రంపంతో కోసి హత్య చేశాడు భర్త. స్వాతిని ముక్కలుగా చేసి కవర్లలో వేసి బయట పడేసేందుకు భర్త మహేందర్ రెడ్డి ప్రయత్నించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. పక్కింట్లో ఉండే బాలుడు సహస్రను హత్య చేసినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. బ్యాట్ను దొంగతనం చేసేందుకు వెళ్లిన బాలుడిని సహస్ర అడ్డుకోవడంతో హత్య చేసినట్లు చెప్పారు. ఇక విచారణలో నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించారన్నారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
రక్తపు మరకలు కనిపించకుండా బాలుడు జాగ్రత్త పడ్డాడని వివరించారు. బాలుడు స్కూల్కి సరిగ్గా వెళ్లేవాడు కాదని, ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాడని విచారణలో వెల్లడైందన్నారు. వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదన్నారు. ఈ క్రమంలోనే బంధువులు స్థానికులతో కలిసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతడిని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. పాప చనిపోయింది, మాకు తెలియదు అసలు ఇంత ప్రీ ప్లాన్ గా మర్డర్ చేస్తాడని. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసి మేజర్ వాడు. వాడు మాత్రం భూమి మీద ఉండదు మేడం, ఒకటే చెప్తున్నాను. వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి వాడిని. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీడు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దోడు. వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా ఇది ఎక్కడ వచ్చినాయి, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం, వాళ్ళకైతే ఇంత భయం లేదు, ఏం లేదు. వానికైతే భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను నేను. అది బ్యాట్ నాకు కొడుకుది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు కూడా వాడారో నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేను 12:30, 12:50, 12:40, 12:45 వచ్చిన, కింద చూసిన, మా పాపని పిలిచిన, పలకలేదు, బయటకొని గొల్లెం ఉన్నది. నేను కాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి పడుకోండి, ఎప్పుడు చనిపోయిందేమో పడుకొని ఉన్నది. అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడ. అరే ఎవరైనా వెంకట ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ బాబా డాడీ అని 4 times పిలిచింది. వీడే చెప్పాడు, వీడు చెప్పింది నాకు. ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటే మా కొడుకుని కూడా ఓదాడుస్తుండే, వాడు ఏడవక అని చెప్పి ఓదాడుస్తుండే. పక్కనే ఉన్నాడు, వాడు పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు, వాడు స్పాట్కి రాలి పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు. కాంగ్రెస్ పీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ వేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో మంత్రుల కమిటీ వేశారు. ఈ నెల 28లోగా కమిటీ నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీఎస్సీ మీటింగ్లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్పై చర్చించామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసి 2 బిల్లులు ప్రవేశపెట్టామని, రాష్ట్రపతి వద్ద రోజుల తరబడి బిల్లు పెండింగ్లో ఉందని చెప్పారు. కావాలని ఆలస్యం చేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించామని చెప్పారు. అయితే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలా అనే అంశంపై కూడా చర్చించామని చెప్పారు. రిజర్వేషన్లపై ఓ కమిటీని వేశామని, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేసి 28వ తేదీలోపు రిపోర్టు పంపాలని పీఎస్సీలో నిర్ణయించామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సిపెక్ సర్వే చేయడం ఒకటే కాకుండా ఆనాటి ఎన్నికల వాగ్దానం మేరకు ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు సర్వే చేపించి, క్యాస్ట్ సర్వే జరిపించి, ఆ సర్వే ద్వారా వచ్చిన సహేతుకమైనటువంటి సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి, ఆ శాసనసభలో ఆ సంఖ్య ద్వారా ఓబీసీలకి 42% రిజర్వేషన్ ని బిల్లుల రూపేణా సభలో పెట్టి బిల్లు పాస్ చేసి 2 బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ, రెండవది ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి 2 బిల్లులు సంబంధించి, అట్లాగే 50% క్యాప్ గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50% క్యాప్ పెట్టి రిజర్వేషన్స్ కి నిబంధనలు ఇచ్చినటువంటి ఆ జీవో పైన కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా చర్చించడమే కాకుండా వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి, భారత రాష్ట్రపతి గారి దగ్గర కొన్ని రోజులుగా అక్కడే ఉన్నటువంటి విషయాన్ని లోతుగా చర్చించడమే కాకుండా ఆ బిల్లు ద్వారా 42% అధికారికంగా ఎన్నికలు జరపడానికి ఉన్నటువంటి అవకాశాలని, ఒకవేళ వారు ఆ బిల్లు అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇలాగే కావాలని ఆలస్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే దానికి ఆలోచన చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు 31 సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి, బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి, దానికి దోహదపడేటువంటి లీగల్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ ని పార్టీకి, ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పిఎస్సి కమిటీ ఒక తీర్మానం చేయటం. బీసీలకి, వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు మేము ఒక సుదీర్ఘ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. క్యాస్ట్ సెన్సెస్ గానీ, సోషల్ ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ సర్వే గానీ, దాని బేసిస్ మీద చట్టం చేయడం, గవర్నర్ గారు పంపించడం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతామనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. లోకల్ బాడీ రిజర్వేషన్స్ లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లో ఏ విధంగా చేయాలి, మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈ రోజు పిఎస్సీలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం. ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. హౌ డు వి ప్రొసీడ్ లీగలీ ఆన్ ద మ్యాటర్ ఆల్సో. ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్ గారిని, హైదరాబాద్ లో జస్టిస్ సూరేష్ రెడ్డి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్ గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్తో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిపిన అనంతరం నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్ల వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించారు. అయితే ప్రస్తుతం స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు అంశంపై ఆయన మంత్రిని కలిశారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కూడా కోరుకుంటామని అన్నారు. యూరియా సమస్య కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలని, అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని కోరారు. కరెంటు సౌకర్యం చక్కగా లేదు, రోడ్ల సౌకర్యం లేదు, డ్రైనేజీ సమస్య, లిఫ్ట్ల సమస్య, చివరికి అలొకేషన్ కూడా సంపూర్ణ జరగలేదు. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ మొత్తం పరిధిలో కట్టబడ్డ డబుల్ బెడ్రూములు, ఆ యూనిట్లలో ఉన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎవరికైతే ఇల్లు అలొకేట్ అయినాయో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఉండేటువంటి పరిస్థితికి సరిదిద్దే ప్రయత్నం చేయండి. సంపూర్ణంగా 2 నెలల్లో 3 నెలల్లో ఎక్కడ ఇరిటేషన్ లేకుండా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చేర్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. మేము గతంలో హుజరాబాద్ అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినాం. అదొక 2-3 వేల ఇళ్ళు కట్టబడ్డాయి. జమ్మికుంటలో 500 ఇళ్ళు, హుజరాబాద్లో ఒక 400-500 ఇళ్ళు, కమలాపూర్లో అవన్నీ కూడా దర్వాలు పిక్కపోతున్నారు. మొత్తం కరెంటు పైప్ లైన్ తీసుకుపోతా ఉన్నారు. మొత్తం పాడుబట్టు అయిపోయినాయి. కాబట్టి దానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అవసరం పడ్డదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెంటనే ప్రొవైడ్ చేసి పేదవాళ్లకు ఇల్లు అలకేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రపై ఆయనకే క్లారిటీ లేదన్నారు. ఓట్ షోర్ గురించి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అవినీతి చేసే వాళ్ళు మాత్రమే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారన్నారు. ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేపట్టాలని ముందు నుంచి కోరుతున్నామన్నారు కిషన్ రెడ్డి. గువ్వల బాలరాజు చేరికకు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధం లేదన్నారు. మార్వాడీల తెలంగాణలో కుల వృత్తుల దోపిడీకి పాల్పడుతున్నారని విశ్వకర్మలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లోని సాగర్ రింగ్ రోడ్ నుండి ఎల్బీనగర్ వరకు విశ్వకర్మ చేతి వృత్తుల సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణలోని కుల వృత్తుల అణిచివేత దోపిడీకి పాల్పడుతున్న మార్వాడీలు, గుజరాతీలు పద్ధతి మార్చుకోకుంటే ప్రతిఘటన తప్పదని విశ్వకర్మలు హెచ్చరించారు. ఈ రోజు ఈ భిక్షాటన కార్యక్రమం మేము ఎందుకు తీసుకున్నామంటే, మేము అనాదిగా మనిషి అవసరాల కోసం జన్మించిన వాళ్ళం మీ పైన భూమి పైన. ఈ రోజు మీకు కానీ ప్రతి మానవునికి ఒక వ్యవసాయం చేయాలంటే వాళ్ళకి పనిముట్లు చేసే కుటుంబంలో జన్మించి మీ ఇంటికి కావాలంటే ఇంటి వస్తువులు తయారు చేసి, మీ భోజన వస్తువులు, కంచరు, ప్లేట్లు అన్ని తయారు చేసి, ఇలా మీరంతా ఆడ మగ ఒకటి కావాలంటే పుస్తకాలు కూడా మేము చేసి, ఆ తర్వాత దైవం కావాలంటే శిలాశిల్పాలు చేసి మేము ఇవన్నీ చేసిన వాళ్ళం వెనుకబడిపోయినాం. ఈ మార్వాడి గుజరాతీలు మా ఫీల్డ్ లో ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని రీల్స్ చేసి వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళు తాగుబోతులు, విశ్వకర్మలకు పనులు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు సరైన టైం మీకు పనులు ఇవ్వరు. మాకు దానికి వస్తే మీ ఇంట్లో దుమ్ము ఉండదు, ధూళి ఉండదు. 21 రోజులలో మీ పని చేస్తామని మా పొట్టపై ఈ రోజు వాళ్ళు కొడుతున్నందుకే ఈ భిక్షాటన కార్యక్రమం చేపట్టినాం. స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం పాల్గొన్నారు. వైకుంఠపాలి ఆటలు ఏపీకి వద్దని, మనకు అభివృద్ధి కావాలి, పేదరికం పోవాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం దక్కలేదని బయట విషయం చిమ్ముతున్నారన్నారు చంద్రబాబు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్రం మొత్తం చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కుక్కలు చింపిన విస్తరి చేశారు. అతలాకుతలం చేశారు. ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిరోజు విష ప్రచారం, రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం,
వాళ్ళది సంక్షోభ రాజకీయం, మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం.